పారిశ్రామికవేత్తలు ఇంకా ఆందోళన పోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం. ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి. నేర్చుకోవడం చిన్నతనంగా భావించొద్దు. ఇంత అనుభవం ఉన్నా ఇప్పటికీ నేర్చుకుంటుంటాను. ఇసుకపై ఇక జే ట్యాక్స్ ఉండదు. ఉచిత ఇసుక శాశ్వత విధానం మనం ఉన్నంతకాలం ఉంటుంది. ప్రజాప్రతినిధులు తలదూర్చొద్దు. భూములు గనుల దోపిడీకి కట్టడికి సమిష్టి నిర్ణయం. బియ్యం స్మగ్లింగ్పై సమగ్ర విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సీసీ సొమ్ములు నొక్కేసి అంటూ అవసరం లేని ఆసుపత్రుల కోసం భారీగా సీసీ కెమెరాల కొనుగోలు. అర్హత లేని కంపెనీకి 18 కోట్ల టెండర్. అస్మదీ కంపెనీ పేరిట బిల్లులు. అధికారుల జేబుల్లో ఖజానా నిధులు. టెండర్ నిబంధనలో స్పెసిఫికేషన్ మార్పు. విషయం ముందే పసిగట్టిన ఎంఎస్ఐడిసి కొనుగోలు ఆదేశాలు ఇవ్వలేమని పక్కకు అయినా పట్టువదలని అధికారులు. 10 మెడికల్ కాలేజీలకు అవసరం లేకుండా 3 కోట్లతో సీసీ కెమెరాలు కొనుగోలు. వైసీపీ హయాంలో అవినీతి భాగోతం తాజాగా వెలుగులోకి వైనమంటూ జగన్ హయాంలో రాష్ట్ర ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వాల అక్రమాలు అవినీతి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఏపీఎంఎన్ఐడిసి ఏపీ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన ప్రతి టెండర్ ప్రక్రియలోని అధికారులు నిబంధనలు తొంగలో తొక్కారు. వీటిలో తాజాగా సీసీ కెమెరాల వ్యవహారం వెలుగు చూసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికా ఎన్నికల్లో